హాయ్ ఫ్రెండ్స్, ఖత్తర్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక దానికి సింగపూర్కి ట్రై చేశాను. టైం అయితే సింగపూర్కి అయితే ఇంటర్వ్యూకి వచ్చాను అనమాట. జగిత్యాలకు వచ్చాను. హైదరాబాద్ నుంచి జగిత్యాలకు డ్రైవర్ సింగపూర్ కోసం 28 గంటల జర్నీ. సో 1450 రూపాయలు అయితే రిజర్వేషన్ అయితే చేపించుకున్నాను. ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ బాగానే పాస్ అయిపోయాను. సో డ్రైవింగ్ టెస్ట్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయిపోయింది. దాని తర్వాత ఒక 3 months వెయిట్ చేయండి, వీసా వస్తుందన్నారు. వీసా అప్రూవల్ అవ్వగానే మా అమ్మగారు అయితే చనిపోవడం జరిగింది. దాంతో నేను రిజెక్ట్ చేశాను, నేను వెళ్ళను అని చెప్పాను. సో మళ్ళీ ఇంటర్వ్యూకి దుబాయ్కి అయితే సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ ఇంటర్వ్యూకి సెకండ్ టైం వచ్చాను. సెకండ్ టైం వచ్చినప్పుడు ట్రైన్ లో వచ్చాను. ఇది ఫస్ట్ టైం వీడియో అని. ఇంతకుముందు మళ్ళీ ట్రైన్ లో వచ్చాను. ట్రైన్ కి చాలా తక్కువ పడుతుంది, 200 రూపాయలు ఖర్చు అవుతుంది. జగిత్యాల్లో గానీ నిజామాబాద్ లో డైరెక్ట్ గా దిగొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. చాలా కష్టపడ్డాను. రెండో టైం చాలా ఈజీగా వచ్చాను. ఓకేనా. ఇంటర్వ్యూ కూడా చాలా సులభంగా ఉంటుంది, పెద్ద క్వశ్చన్స్ ఉండవు. అక్కడికి పోయిన తర్వాత కొంచెం ఇంగ్లీష్ లో మాట్లాడితే సరిపోతుంది. బాంబే నుంచి వేరే వాళ్ళు వస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు. కొంచెం ఇంగ్లీష్ చదవడానికి మాట్లాడడానికి వస్తే సరిపోతుంది. అలాగే మీ పాస్పోర్ట్ తీసుకుంటారు సెలెక్ట్ అయిన వెంటనే. డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. టెస్ట్ కూడా నేను వీడియోలో చూపిస్తాను. వీడియో కూడా కష్టమే ఉండదు. మీరు ఇండియన్ లైసెన్స్ ఉన్నా సరే, గల్ఫ్ లైసెన్స్ ఉన్నా సరే, ఇండియన్ లైసెన్స్ కి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. సో ఇక్కడ మొత్తం కూడా ఇంటర్వ్యూకి వచ్చినారనమాట. వీళ్ళంతా కూడా రకరకాల ఇంటర్వ్యూ, అంటే డ్రైవింగ్ ఒకటే కాదు, పెయింటర్స్, క్లీనర్స్, ఫ్లైట్ క్లీనింగ్. సో మొత్తం క్లీనింగ్. జగిత్యాల నుంచి ఎక్కువగా హైదరాబాద్ నుంచే బాంబేకి, బాంబే వాళ్ళు బాంబేలో ఇంటర్వ్యూ ఉంటుంది, నిజామాబాద్ లో ఉంటుంది, జగిత్యాల్లో ఉంటుంది. సో మొత్తం ఇక్కడ జగిత్యాల వాళ్ళమే అనమాట. నేను ఒక్కడనే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఇంటర్వ్యూ, చాలా లాంగ్ నుంచి వచ్చాను. ఇంకా వేరే వాళ్ళు ఇద్దరు వచ్చుండారు, చిత్తూరు నుంచి వచ్చారు. వాడు క్లీనర్స్ అనమాట, క్లీన్ చేయడానికి వచ్చారు వాళ్ళు. లాంగ్ నుంచి వచ్చింది నేను ఒక్కడనే. వీళ్ళంతా దగ్గర నుంచి. ఎక్కువ హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ అంటారు అనమాట. ఇంటర్వ్యూలో ముంబై నుంచి ఫ్లైట్ అని చెప్తారు. మనకు డైరెక్ట్ అయితే వీళ్ళు ఇవ్వడం లేదు. హైదరాబాద్ గానీ చెన్నై గానీ ఇస్తే చాలా ఈజీగా ఉండేది. వీళ్ళు చాలా లాంగ్ అయ్యి. సో ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్తున్న సందర్భం కూడా మీరు చూడండి. ట్రైన్ నుంచి వెళ్తున్నాను మళ్ళీ, ఎందుకంటే బస్సుకు మళ్ళీ రిజర్వేషన్ చేయాలంటే 1400 చేయాలి. సో వెంటనే అయితే బస్సు అయితే దొరకదు. కాబట్టి వరంగల్ నుంచి నేనైతే ఇంటికి తిరుపతికి ట్రైన్ కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను అనమాట. ఇక్కడ చేసేది ఏంటంటే వీళ్ళు మోసం కూడా చేస్తారు, కానీ ఈ మోసం చేసి తప్పించుకోవాలి. చాలా ఈజీ, ఫ్రీ వీసాలు ఉంటాయి, డబ్బులు వీసాలు ఉంటాయి అనమాట. ఇందులో చాలా టెక్నిక్ గా ఉంటుంది, కానీ వీళ్ళు డబ్బులు ఎక్స్ట్రా కూడా అడుగుతారు. కేర్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ అనమాట. ఇదే విధంగా టెస్ట్ జరుగుతుంది. ముందుకు వెనక్కి పెట్టాలి, ఆ పార్కింగ్ సెట్ చేయాలి. సో ఇవంతా పాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేయాలి, సిగ్నేచర్ చేయాలి. అప్పుడు వాళ్ళకి పాస్పోర్ట్ అయితే హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళైతే టైం ఇస్తారు మనకు, 2-3 months టైం ఇస్తారు. ఈ టైంలో వీసా వస్తుంది పర్ఫెక్ట్ గా. ఒకవేళ వీసా రాలేదు అంటే ఏం చేయలేము. ఒక్కోసారి ఫెయిల్ కూడా అవుతాయి వీసాలు. సో రాను పోను మనకే కొంచెం ట్రావెలింగ్ ఇబ్బందిగా ఉంటుంది. వీసాలు ఫెయిల్ కాకపోతే పక్కా వీసా వచ్చిందంటే వాళ్ళు పాస్పోర్ట్ అయితే ఖచ్చితంగా మనకి ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. వీసా వచ్చిన అప్రూవల్ వెంటనే మనకైతే మెసేజ్ చేస్తారు, వీసా వచ్చింది, మీరు రెడీ కండి అని. 1 month లేదా 10 days టైం ఇస్తారు, లేదా 5 days టైం ఇస్తారు. నాకైతే మినిమమ్ ఒక 5 days టైం ఇచ్చారు. ఇమ్మీడియట్ గా ముంబై వెళ్ళాలి. ముంబై నుంచి ఫ్లైట్ ఉంటుందండి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. డబ్బులు అడగకపోయినా సరే, ఫ్రీ వీసాలు ఉన్నా సరే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్షల్లో అడుగుతారు ఒక్కొక్కసారి. ఫ్రీ వీసాలు అయినా సరే వీళ్ళు తెలివిగా కన్నా మాట్లాడకుండా బోల్తా కొట్టినామనుకో డబ్బులు లాగేసుకో. అలాగే ఇంకొకటి వీళ్ళు చేసే తప్పు ఏంటంటే, ముంబైలో ఒక మనిషిని పరిచయం చేస్తారు, ముంబైలో కూడా పరిచయం చేస్తారు. అక్కడ కూడా జాగ్రత్త పడాలి. ఎక్కడ పట్టినా డబ్బు. వీళ్ళు డబ్బులతోనే ఖర్చు ఉంటది. కొంచెం మీరు బ్రెయిన్ ఉపయోగించినారంటే ఫ్రీగా కూడా విదేశాలకి వెళ్ళిపోవచ్చు. వీళ్ళ దేశంలో, మన దేశంలో డబ్బులకే ప్రాధాన్యత ఎక్కువ చూపిస్తారు, లంచాల అవినీతి ఎక్కువ మన దేశంలో. ఇవి తప్పించుకుని కొంచెం జాగ్రత్త పడాలి. డబ్బు వెంటనే అయితే ఎక్కడ కూడా పే చేయకండి. నేనైతే ఎక్కడ కూడా డబ్బులు పే చేయలేదు చివరి వరకు. ఇది ఫ్రీ వీసానే అనమాట. కాకపోతే దుబాయ్ లో కొంచెం ఖర్చు అవుతుంది, మనం ఇండియన్ డబ్బులు కొంచెం ఖర్చు పెట్టుకోవాలి అని అయితే చెప్పారు. కాగా ఇది ఫ్రీ అనమాట నేను వెళ్ళేది. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఫుల్ వీడియో ఇంకొకటి చేస్తాను, ట్రావెలింగ్ ఎలా ఉంది, ఈ వీసా ప్రాసెస్ మొత్తం. ముంబైలో నేను ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు కదా. సో వీసా వచ్చిన తర్వాత, టికెట్ వచ్చిన తర్వాత ఫైనల్ వీడియో ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఇది టెస్టింగ్ మాత్రమే అనమాట. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వీడియో, ఎందుకంటే ఆన్లైన్ జాబ్ మోసం చేస్తారు, అలాగే పక్క ఫ్రాడ్ కూడా ఉంటాయి. ఇది లైసెన్స్ ఉన్న కంపెనీ, ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంది వీళ్ళకి. సో దాంతో ఇంటర్నేషనల్ పక్క ఉంది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. ఇందులో మోసపోవాల్సిన అవసరం లేదు. మోసం చేసే వాళ్ళని మోసం చేసేస్తారు. ఇందులో ముందుగా డబ్బులు తీసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లాస్ట్ వీడియో